కృష్ణా జలాల పంచాయతీ ఢిల్లీకి చేరింది. కాసేపట్లో ఎక్పెక్స్ కమిటీ సమావేశం కానుంది. ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. గంటన్నర పాటు ఈ సమావేశం జరగనుంది. కృష్ణానది మీద ప్రస్తుతం నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టుల మీద చర్చ జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం శ్రీశైలంలో తప్పుడు లెక్కల్ని చూపించి పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తరలించుకుపోతోందని టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేసి నీటిని లెక్కగట్టాలని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. పట్టిసీమ నుంచి గోదావరి నీటిని కృష్ణాకి తరలిస్తున్నందున కృష్ణా జిల్లాల్లో తెలంగాణ బాటా ఇచ్చేట్లు ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరింది. మరోవైపు పాలమూరు డిండి ఎత్తిపోతలకి అనుమతులు లేవని ఏపీ ప్రభుత్వం అంటోంది. దీనిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు కేంద్ర జల సంఘానికి లేఖ రాసినట్లు సమాచారం. కృష్ణానదిపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టును నిర్మిస్తోందని ఆరోపిస్తోంది ఏపీ. ఎపెక్స్ కమిటీ సమావేశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, ఈ భేటీ మరి ఎంతసేపట్లో ప్రారంభం కాబోతోంది? ముందుగా అనుకున్న వాళ్ళందరూ కూడా హాజరవుతూ ఉన్నారా? ఈ ప్రధానంగా ఏం చర్చించబోతున్నారు? మరికొద్దిసేపట్లో ఎపెక్స్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి సాక్షాత్తు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి నాయకత్వం వహిస్తారు. ఆమె అధ్యక్షన జరిగే ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కూడా పాల్గొనడమే కాకుండా మొత్తం రాష్ట్రం నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి 5 ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా కృష్ణా జలాల వినియోగంలో వచ్చే వివాదాలు వీటన్నిటి పరిష్కరించుకునేందుకు వెంటనే విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఎపెక్స్ కమిటీ సమావేశమై ఈ సమస్యలను పరిశీలించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు దిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదిస్తూ ఇచ్చినటువంటి జీవోలను వ్యతిరేకిస్తూ కొంతమంది రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ చేసే వాదనలకు ధీటుగా ఆంధ్రప్రదేశ్ కూడా తన వాదనలను సిద్ధం చేసుకుంది. ప్రధానంగా పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 2013లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కేవలం జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని ఏ రకంగా ఎత్తిపోతల పథకం ద్వారా ఈ పాలమూరు రంగారెడ్డి ఈ ఎత్తిపోతల పథకానికి నీళ్లని సరఫరా చేయాలి అన్న అంశంపై ఒక సర్వేని చేయాలని మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక జీవోను జారీ చేయడం జరిగిందన్నది ఆంధ్రప్రదేశ్ వాదన. అంతేకాని ఈ ప్రాజెక్టుకి ఏమాత్రం కూడా అనుమతులు ఇవ్వటం కానీ లేకపోతే బడ్జెట్లో కేటాయింపులు జరపడం కానీ దీనికి సంబంధించి డిపిఆర్ ప్రాజెక్టులను తయారు చేసి సిద్ధమై దాన్ని ఆమోదించడం కానీ ఇలాంటి ఏమి జరగలేదన్నది ఆంధ్రప్రదేశ్ వాదన. ఇదే వాదనను ఈ ఎపెక్స్ కమిటీ ముందు వినిపించనున్నారు. అదేవిధంగా 2014కు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక జీవోను జారీ చేయడం జరిగింది. ఈ జీవో ఏమాత్రం డిపిఆర్ల ఆమోదం లేకుండానే ఒకేసారి 32,500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లుగా ఒక జీవోని జారీ చేయటం ఇది ఏమాత్రం సంబంధమైనటువంటి చర్య కాదని, ఏ డిపిఆర్ ప్రాజెక్టు లేకుండా అనుమతులు లేకుండా ఈ రకంగా చేయడానికి వీలేదన్నది ఆంధ్రప్రదేశ్ వాదన. ఇదే వాదనను ఈ కమిటీ ముందు వినిపించనుంది. అదేవిధంగా ఆ తర్వాత ముందు 2014లో నిధులను కేటాయిస్తూ జీవోలు జారీ చేయటం, ఆ తర్వాత 2015లో దీనికి సంబంధించి డిపిఆర్లను తయారు చేయాలంటూ మరొక జీవోను జారీ చేయటం. ఈ రకంగా 2013లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక జీవో, తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15లో భిన్న అంశాలపై విరుద్ధమైనటువంటి జీవోలను జారీ చేసింది. అంతేగాని దీనికి ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి ప్రతిపాదన లేవు. డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు సబ్మిట్ కాలేదు. ఇవి ఆమోదం కూడా పొందలేదు. ఇట్లాంటి విషయంలో జూరాల ప్రాజెక్టు కాకుండా శ్రీశైలం ప్రాజెక్టు అంటే ఉమ్మడి ఇరు రాష్ట్రాలు వాడుకునే నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా వాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ ప్రతిపాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నది ఆంధ్రప్రదేశ్ వాదన. ముందుగా 2013లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇచ్చిన సర్వే కూడా కేవలం జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకునేందుకు మాత్రమే ఆ సర్వే చేయాలని, దానికి ఉన్న సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మాత్రమే జీవో ఉంది. కానీ ఎక్కడ ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేవు, అనుమతులు మంజూరు కాలేదు, డిపిఆర్లు కూడా ఆమోదం కాలేదన్నది ఆంధ్రప్రదేశ్ వాదన. ఇదే వాదనను ఈ ఎపెక్స్ కమిటీ ముందు ఆంధ్రప్రదేశ్ వినిపించనుంది. అదే కాకుండా దిండి ప్రాజెక్టు కూడా ఎలిమినేట్ మాధవరెడ్డి టన్నెల్ నుంచి ఈ పాత దిండి ప్రాజెక్టుకు నీటిని సరఫరా చేసేందుకు మాత్రమే 2007లో దీనికి సంబంధించి సర్వే
ఒక సర్వేని జారీ చేస్తూ ఒక జీవోను జారీ చేయడం ఉమ్మడి రాష్ట్రంలో. అంతేకాని దీనికి కూడా ఎలాంటి డిపిఆర్ ప్రాజెక్టుల ఆమోదం కానీ లేదు. ఆ తర్వాత ఈ కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దిండి ప్రాజెక్టులకు, అదేవిధంగా పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టులకు, ఈ 2 ప్రాజెక్టులు కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే ఆమోదాలు తెలిపారు, ఆమోదాలు పొందాయి, డిపిఆర్ ప్రాజెక్టులు కూడా రెడీ అయ్యాయి అన్న వాదన తెలంగాణ ప్రభుత్వ వాదన ఏమాత్రం సహేతుకం కాదు. ఇది ఆమోదయోగ్యం కాదన్నదే ఆంధ్రప్రదేశ్ వాదన. ఇదే వాదనను ఖచ్చితంగా ఇక్కడ ఈ ఎపెక్స్ కమిటీ ముందు వినిపించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి చీఫ్ ఇంజనీర్లు, అదేవిధంగా అంతర్రాష్ట్ర జల వ్యవహారాల చీఫ్ ఇంజనీర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు, సంబంధిత నీటిపారుదల శాఖ కార్యదర్శులు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి అక్కడికక్కడే ప్రతి అంశానికి కూడా వెంటనే సమాధానం చెప్పి ఇది జలాల వినియోగంలో ఒక స్పష్టత ఉండాలా అన్న అంశంపై ఇరు రాష్ట్రాలు కోరే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశంలో ఇదిమిద్దంగా ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం మాత్రం వచ్చే అవకాశం లేదు. కేవలం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల వాదనలు, ఇరు రాష్ట్రాల చేసే అంశాలను, ప్రస్తావించే అంశాలను, ప్రతిపాదించే అంశాలను పరిశీలించిన తర్వాత ఎపెక్స్ కమిటీ అంటే జలవనరుల మంత్రి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయాన్ని ఒక ఆదేశాల రూపంలో, ఒక ఆర్డర్ రూపంలో ఆ తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా ఈ జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారుల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. జలవనరుల మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి ఈ సమావేశంలో జలవనరుల మంత్రే కాకుండా కేంద్ర జల సంఘం చైర్మన్, అదేవిధంగా ప్రాజెక్టు డైరెక్టర్ వోరా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. దాంతోపాటు కృష్ణా జల నిర్వహణ బోర్డు చైర్మన్, అదేవిధంగా మెంబర్ సెక్రటరీ వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. కాబట్టి అక్కడికక్కడికే అన్ని అంశాలపై కూలంకుషంగా అందరూ సమిష్టిగా కూర్చొని చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఈ నిర్ణయాలు మాత్రం వెనువెంటనే మాత్రం వెలువడే అవకాశం లేదన్నట్టుగా మాత్రం ఈ జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారుల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఏదైనా కానీ ఇది ఒక మంచి పరిణామం. కారణం విభజన చట్టంలో పేర్కొన్న మేరకు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో కానీ, రాష్ట్రాల ఉన్నతాధికారుల స్థాయిలో కానీ ఈ వివాదాలు కనుక పరిష్కారం కానట్లయితే అంతిమంగా ఈ సర్వోన్నత కమిటీ, ఈ ఎపెక్స్ కమిటీ మాత్రం కూర్చొని దీనికి సంబంధించి చర్చించి ఒక అందరికీ ఆమోదకరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అన్ని అంశాలు చర్చకు వస్తాయి. నిర్ణయం మాత్రం వెంటనే ఉండదు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత వెలువడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.